ఫ్యాన్ని. ఆయన ఒక్కో సినిమా నేను ₹1,00,000 పైన టికెట్ పెట్టి కొంటాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకి నేను చూస్తున్నా. అక్కడమ్మ ఇక్కడ నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన గుర్తు తెచ్చినవారు అక్కడమ్మ ఇక్కడ థియేటర్లో చూశాను నేను అన్ని సినిమాలు. నేను అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ని. నీకంటే కూడా నేనే పెద్ద ఫ్యాన్ని. అయ్యో నన్ను ఇట్టాని నాకంటే పెద్ద ఫ్యాన్ అని నన్ను ఇట్లా చూపించా. నేను మొన్న 2 లక్షలు పెట్టుకున్నా టికెట్. ఏ సినిమాకి? మొన్న రిలీజ్ అయిన ఏం సినిమాది ఇది? ఏం సినిమా? ఓజీ కావాలా? ఓజీ సినిమాకి ఓజీ రాలేరా గీజీ ఓజీ రాలేరా గీజీ అన్న సినిమా దాని గురించి అడుగుతుంటే అరే మజాకులు వద్దురా మళ్ళీ ఎందుకంటే అన్న సినిమా మజాకులు వద్దు. ఏ సినిమానన్నా జోక్ ఆడు, ఈ సినిమా మాత్రం సీరియస్. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగే సక్రంగా రాదు. అలాంటిది ఇంగ్లీష్ సినిమా టైటిల్ పెడితే నాకు ఎట్ట వస్తుంది? సరే చెప్పేదాను బ్రో. సినిమా బ్రో కంటే దీంట్లో మాత్రం లుకింగ్ ఎట్లా అనిపించింది? మన గ్లాస్ పగిలిపోయినప్పుడు ఒక డైలాగ్, గ్లాస్ పగిలిపోయిందని చులకనంచనే కొత్త సారీ అన్న, అదే కొత్త గ్లాసు కొనుక్కోవచ్చు. అట్లా కాదురా, ఏదన్నా సీసాకు 10 ఎక్కువ గొంతు కోసేస్తా, గోర్లతో గొంతు కోసేస్తా. అట్లా అదే సీసాతో గోల్డ్తో కోసే బదులు కత్తి తీసుకొని కోసి ఈజీగా అయిపోద్ది కదా. ఎందుకు అరే డైలాగ్ కామెడీ చేస్తున్నావు. ఇంకోటి గ్లాస్ సైజు చిన్నది కావచ్చు కానీ సైన్యం మాత్రం పెద్దది. ఇప్పుడు కొన్ని గ్లాసులు ఎంత ఉంటాయి, కొన్ని గ్లాసులు ఎంత ఉంటాయి, కొన్ని గ్లాసులు ఎంత ఉంటాయి. కొన్ని గ్లాసులు ఎంత కూడా చేయొచ్చు, కొన్ని గ్లాసులు ఎంత కూడా చేయొచ్చు. అంటే తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే అదే అన్న డౌట్ అన్న, డౌట్లే సైన్యమా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండరా? ఇక్కడ ఎవరు లేరే? నువ్వేనా? పవర్ స్టార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, చూస్తూ కొడతారు మమ్మ ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు చాలా కోపం వాళ్ళకి ఎక్కువ. మొన్న ఒక అతను అడిగా, ఒక అతనేనా? అవును, అదో అన్న కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారా. ఈ ఓజీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ